లాస్ట్ క్లాస్ ఏం చెప్పాం మనం? రికరింగ్ ఎంట్రీస్ కదా. అవును సార్, రికరింగ్ ఎంట్రీస్. ఓకే, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసేసామా? చేసాం సార్. FB60కి వెళ్ళండి ఒకసారి. ఓకే, సరే, ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ ట్రై చేద్దాము. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాము. ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ చేద్దాం. ఓకేనా? సో మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ అంటే ఏంటి? అదర్ దాన్ లోకల్ కరెన్సీ ఏదైతే పోస్ట్ చేస్తామో దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. వ్యాలిడేషన్ అంటే ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫారెన్ కరెన్సీ అంటే ఏంటి? వ్యాలిడేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు డాలర్ వాల్యూ ఎంత ఉంది? 70 రూపీస్ ఉంది. టుమారో 72 రూపీస్ ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా అనేది 1 మినిట్ చేద్దాము. ఫస్ట్ చూడండి, ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ కదా. 1 మినిట్. FB03కి వెళ్ళండి. ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ OB07. ఐఎమ్ సారీ, OB07 వెళ్ళండి. OB07 ఇక్కడ M ఉంటుంది తెలుసు కదా, స్టాండర్డ్ M. పొజిషన్కి వెళ్ళండి. స్టాండర్డ్ ఏంటి? M తీసుకుంటాం. M అంటే తెలుసు కదా, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అంటారు. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ రేషియోస్ కూడా మనం డిఫైన్ చేయాలి. బాక్కెళ్ళండి. SPRO IMG జనరల్ సెట్టింగ్స్, కరెన్సీస్. ఇక్కడ మీకు వెయిట్ అబాప్ ప్లాట్ఫామ్ ఉందా? అబాప్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళండి. జనరల్ సెట్టింగ్స్, కరెన్సీస్, కరెన్సీస్ పైనే ఉంది. కింద డౌన్ లో ఉంది. కరెన్సీస్ మరి ఎలాబరేట్ చేయండి. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ అన్నాడు. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. ఐఎమ్ సారీ, మనం బ్యాక్ వెళ్ళండి. ఇది దీని తర్వాత తీసుకోవాలి. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్. దాని తర్వాతది డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్. యూజ్ చేయండి. చేస్తారండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. M ఇవ్వండి. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ కదా. M ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర USD తీసుకోవాలి. USD టు INR. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ చేస్తున్నాం. ECCలో చేసాం. సేమ్ ప్రాసెస్. తర్వాత వ్యాలిడేట్ ఫ్రమ్ అన్నాడు కదా. మనము తీసుకున్నామా? చేంజెస్ అవుతూ ఉంటే పని చేద్దాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ ఇవ్వని చెప్తాను. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ తీసుకున్నాం. యాక్చువల్గా ఈరోజు కూడా తీసుకోవచ్చు. ఎవరైనా చేంజెస్ చేస్తే ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో December 1 తీసుకుంటున్నాను నేను. ఓకే, 1:1. 1 ఇవ్వండి. తర్వాత 1 ఇవ్వండి. 1:1 రేషియో. సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఎక్స్చేంజ్ రేట్, ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్స్. సేమ్ పాత్. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్. ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్స్ సెకండ్ స్టెప్. దాని తర్వాత
ఇన్వెంటరీ. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ కదా, ఫస్ట్ ఎం ఇవ్వండి. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అంటే యావరేజ్ రేట్. నెక్స్ట్ ప్లేస్. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ ఇవ్వండి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ ఇచ్చాం. ఫస్ట్ డేట్ డాలర్ కొటేషన్ ఫ్రమ్ దగ్గర యూఎస్డి ఇవ్వండి. నెక్స్ట్ యూఎస్డి ఎంత తీసుకుంటున్నాము? యూఎస్ డాలర్ 75 రూపీస్ ఉంది నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్న. అంటే ఈ రోజు డేట్ కూడా తీసుకోవచ్చు. నేను నెక్స్ట్ మంత్ డేట్ తీసుకుంటున్నాను. 2 దగ్గర ఐఎన్ఆర్. నెక్స్ట్ ఎం తీసుకోండి. నెక్స్ట్ ఎం. సో నెక్స్ట్ మంత్ 10th డేట్ ఇస్తున్నాను. 10th 10/12/2024. ఎంటర్ ఇవ్వకూడదు మీరు. ఇవ్వండి ఏం కాదు, ఇవ్వండి చేయండి. తీసుకుంటుంది. తీసుకోవట్లేదా? యుఎస్డి ఎంత ఇద్దాం ఇక్కడ? 85 రూపీస్. ఐఎన్ఆర్ 2 రిమూవ్ చేసి ఎంటర్ చేయండి. సేవ్. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి డాలర్ వాల్యూ ఎంత ఉంది? రూపీస్ తో కంపారిజన్ చేస్తే అంటే ఒక డాలర్ కి 75 రూపీస్ వస్తుంది. 10th లో ఎంత ఉంది? 85 రూపీస్. అంటే 10 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఈ డేట్ అనేది నేను నెక్స్ట్ మంత్ తీసుకుంటున్నాను. మీరు ఈ రోజు డేట్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. టుడే టుమారో డేట్ అలా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో వ్యాలిడేషన్ చేస్తాం అనమాట, డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉందనేది. సో నేను నెక్స్ట్ మంత్ తీసేసుకున్నాను. ఇది యాక్చువల్గా ఎవరు చేస్తారు? ఎబాపర్ కన్సల్టెంట్ బేస్గా చేసుకుని చేస్తాడు. ఎబాపర్ చేస్తాడు, మనం చెయ్యం. ఈ వాల్యూ అనే అప్డేషన్ అంతా కూడా ఎబాపర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని జరుగుతుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్కి 75 రూపీస్ వస్తున్నాయి డాలర్కి, 10th కి 85 రూపీస్ అనమాట. ఈ వాల్యూని మనం డిఫరెన్స్ చేయాలి. నెక్స్ట్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. చూడండి, జిఎల్ అకౌంట్స్ క్రియేషన్. FS00కి వెళ్తున్నాం. ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాము? లోన్ తీసుకుంటాం. ఏదైనా లోన్, కంపెనీస్ లోన్ చేస్తుంది. లోన్ సెక్యూర్డ్ లోన్స్ గ్రూప్ ఉందా? OBD4లో చెక్ చేయండి. సెక్యూర్డ్ లోన్స్ ఇక్కడ లేదు కదా. సెక్యూర్డ్ లోన్స్ నెంబర్ ఎంత ఉంది? 1,20,000. వెళ్ళండి, ఈ నెంబర్ తీసుకోండి. $1,20,000. సో దేనికి ఎందుకు వస్తుంది? బ్యాలెన్స్ షీట్, అకౌంట్ గ్రూప్, సెక్యూర్డ్ లోన్స్, లోన్ అకౌంట్, కంట్రోల్ డేటా, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ తీసుకోవాలి. ఎందువల్ల? లోన్ అకౌంట్ అనేది కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. దీని లోన్ ఐటమ్ అంటే ఏంటి? అవుట్ స్టాండింగ్ అమౌంటే కదా. సో వీ నీడ్ టు టేక్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్. లోన్ అనేది అవుట్ స్టాండింగ్ అమౌంట్, పే చేయాలి మనం. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. లోన్ అకౌంట్ అనేది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. మీరు పని చేయండి, MS వర్డ్ ఫార్మాట్ చేయండి. ఇక్కడ మామూలుగా లోన్ రిసీవ్డ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? క్యాష్ అకౌంట్ అటు లోన్ అకౌంట్ కదా. లోన్ రిసీవ్ టైప్ చేయండి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి.
cash account data to loan account. Loan payment, loan account data to cash account. ఓకే, ఇక్కడ ఏమవుతుంది యాక్చువల్గా లోన్ అకౌంట్ చూడండి, లోన్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ అకౌంట్ అనేది ఫైనల్ గా క్యాన్సిల్ అయిపోతుంది, అంటే నలిఫైడ్ అవుతుంది. అందువల్ల మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. లోన్ అకౌంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది, నలిఫైడ్. అందువల్ల మనం ఏం చేస్తున్నాము, ఈ అకౌంట్ ని లోన్ ఐటమ్ కి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, రియలైజ్డ్ గెయిన్ అంటే ఏంటి? గెయిన్ అంటే ఏంటి? రూపాయి వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, మనకి గెయిన్ అండ్ లాసెస్ వస్తాయి కదా. మనకు ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ లో మనం 100 రూపీస్ పే చేయాలి, కానీ 10 రూపీస్ ఎక్కువ పే చేయాల్సి వచ్చింది, లాస్ అంటారు. 100 రూపీస్ పే చేయాలి, కానీ 90 రూపీసే పే చేస్తాం, అంటే రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయింది. అటువంటిప్పుడు ఏమంటే గెయిన్ అండ్ లాస్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇంతకుముందు మనం గెయిన్ అండ్ లాస్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం కదా, అవి చేద్దాం. FS00కి వెళ్ళండి. అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉందా? అదర్ ఇన్కమ్ లేదంటే చెక్ చేయండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ బేస్ గా చేసుకుని చూడాలి, వేరే వాళ్ళు చూడకూడదు. మనం ఇన్కమ్ గ్రూప్ ఉంది సార్, అదర్ ఇన్కమ్ గ్రూప్ లేదు. ఇన్కమ్ ఉందా? నెంబర్ ఎంత ఉందా తీసుకుందామా? ఓకే, వెయిట్ 1 మినిట్ వెయిట్ చేయండి. వెల్కమ్, ఒక చిన్న కాల్ వస్తుంది, 1 మినిట్ వెయిట్ చేయండి.
ఐఎమ్ సారీ, వెళ్ళండి FS00 కలండి నెంబర్ తీసుకోండి 32 నేను చెప్తాను నెంబర్ ఇవ్వండి 320001 తీసుకుందాం. కంటిన్యూ చేయండి. టైప్ డిస్క్రిప్షన్ చూడండి, ఇది యాక్చువల్గా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లో తీసుకోవాలండి. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లో తీసుకోవాలి. ఇన్కమ్ కదా, గెయిన్ అండ్ లాస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లో తీసుకోవాలి. ఓకేనా? ఇన్కమ్ నెక్స్ట్ ఇన్కమ్ గ్రూప్ తీసుకోండి. తీసుకున్నారు కదా. నెక్స్ట్ రియలైజ్ గెయిన్, రియలైజ్డ్ గెయిన్ షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. నెక్స్ట్ పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా తీసుకోవాలి. ఎందువల్ల పోస్ట్ ఆటోమేటికల్లీ ఎందుకు తీసుకుంటాము? ఈ ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్స్ ఇవి. సేవ్ గెయిన్ అండ్ లాస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, దానివల్ల అవి తీసుకుంటాం. నెక్స్ట్ రియలైజ్ లాస్ అంటే ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉందా ఇక్కడ గ్రూప్ ఉంది కదా, వీటిలో తీసుకోండి. లాస్ రియలైజ్డ్ లాస్. సో ఇవి ఫారెన్ కాబట్టి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్ తీసుకుంటున్నాము. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కదా, అంటే ఐ మీన్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ ఆర్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రియలైజ్ లాస్, రియలైజ్ లాస్ అకౌంట్, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ సారీ పోస్ట్ ఆటోమేటికల్లీ మళ్ళీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సేవ్. నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ చేద్దాము. FC క్లియరింగ్ అకౌంట్ అని ఒకటి ఉంటుందండి. చూడండి, బిజినెస్ లో మనం ఏం చేస్తాము, ఇప్పుడు యాక్చువల్ ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ని ఉపయోగిస్తాం. అంటే ఫారిన్ కరెన్సీస్ అవ్వచ్చు, డిఫరెంట్ కరెన్సీస్ ని ఉపయోగిస్తాం. దానికోసం ఏంటంటే మనం ఫారిన్ కరెన్సీ క్లియరింగ్ అకౌంట్ అనే ఒక అకౌంట్ ని క్రియేట్ చేయాలి. ఈసీసీలో మనం చేయలేదు. S/4HANAలో ఏంటంటే ఈ ఫారిన్ కరెన్సీ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. అంటే ఈసీసీలో కూడా చేయొచ్చు. బట్ చూడండి, FC ఫారిన్ కరెన్సీ చూడండి, అది ఏమంటారంటే ఫారిన్ కరెన్సీ క్లియరింగ్ అకౌంట్ అంటారు. ఫారిన్ కరెన్సీ క్లియరింగ్ అకౌంట్ అంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ ఫారిన్ కరెన్సీ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫారిన్ కరెన్సీ క్లియరింగ్ అకౌంట్ ఎందుకు ఉపయోగిస్తాము? అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్ట్ చేయడానికి, రికన్సిలేషన్ అకౌంట్స్ వాటికి రికన్సిలేషన్ చేయడానికి. సో ఈ ఫారిన్ కరెన్సీ క్లియరింగ్ అనే అకౌంట్ ఉపయోగిస్తాం. దీన్ని FC క్లియరింగ్ అకౌంట్ అంటారు. ఫారిన్ కరెన్సీ క్లియరింగ్ అకౌంట్ వెళ్ళండి. సో దీని కింద కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోలేదు. లయబిలిటీస్ FC క్లియరింగ్ అకౌంట్ అనివ్వండి. FC క్లియరింగ్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ అండ్ సేవ్. నెక్స్ట్ చూడండి,
ఇక్కడ మనం రిలీజ్ గెయిన్ రిలీజ్ లాస్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా, ఇవి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవ్వాలి. సో దీనికి ఏం చేసాము, బిఏ ఓబి బిఏ వెళ్ళండి. ఓబి A1 A1 ఇవ్వండి. ఇచ్చారు, కంటిన్యూ చేయండి. ఎక్కడికి వచ్చాం మనం? నో ఇది కాదు, రాంగ్ ఇచ్చాం మనం. పాత్ ద్వారా వెళ్దాం, కరెక్ట్ వస్తుంది. పాత్ SPROకి వెళ్ళండి. వెయిట్, కరెక్టే వచ్చాం కదా. వెయిట్ ఇక్కడ ఏమేమి వచ్చింది మనకి? ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్కి అన్నారు. ఓకే, ఇది కరెక్టే ఉంది. చూడండి, యాక్చువల్గా ఏంటంటే ప్రిపేర్ అకౌంట్ పోస్టింగ్ ఫర్ ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్. ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ చేయడానికి మన ఫస్ట్ ఏముంది, కేడిబి ఉంది ఇక్కడ చూడండి. సెకండ్ వన్ కేడిబి అంటే ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ అని అర్థం. కేడిబి అంటే వితౌట్ ఓపెన్ లైన్ ఐటమ్ అంటారు యాక్చువల్గా దీన్ని. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ ఏం క్రియేట్ చేసాము, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ అనేది ఎనీ నేమ్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఐఏఈకే తీసుకోండి. ఐఏఈకే లేదంటే ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ మనకి ఎక్స్పెన్సెస్ అకౌంట్ కదా, రిలీజ్ లాస్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ రిలీజ్ లాస్ తర్వాత రిలీజ్ గెయిన్ అకౌంట్ తీసుకుంటాం. ఇది ఇవ్వాలి. ఎందుకు ఉపయోగపడుతుంది ఇదంతా కూడా? ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్, లాస్ కి గెయిన్ కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ లాస్ అండ్ గెయిన్ రెండు ఇచ్చాం. ఓకే, ఎంటర్, సేవ్. కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ బాక్కెళ్ళండి. యాక్చువల్గా మనం కేడిబి తీసుకున్నాం కదా, కేడిబి దగ్గర వితౌట్ ఓపెన్ ఐటమ్ జిఎల్ అకౌంట్స్, వితౌట్ కేడిబి దగ్గర ఏం అసైన్ చేసాము, రిలీజ్ గెయిన్ రిలీజ్ లాస్. ఈ రెండు ఏంటి, వితౌట్ ఓపెన్ ఐటమ్ జిఎల్ అకౌంట్స్ అంటారు అవి. తర్వాత కేడిఎఫ్ ఉంది చూడండి, కేడిఎఫ్ లో ఏం యాడ్ చేయాలి, ఓపెన్ ఐటమ్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. విత్ ఓపెన్ ఐటమ్ జిఎల్ కేడిబి డబుల్ క్లిక్ చేయండి. ఓపెన్ ఐటమ్ జిఎల్స్ అంటే ఏంటి, డబుల్ క్లిక్ చేశారా, లోడ్ అవుతుందా? సార్ లోడ్ అవుతుంది. అవనివ్వండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఇక్కడ మీరు చూడండి, మనం లోన్ అకౌంట్ గా తీసుకుంది జిఎల్ అకౌంట్, లోన్ అకౌంట్ ఇవ్వాలి. నెక్స్ట్ క్రింద లాస్ట్ దగ్గర లాస్ అకౌంట్, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్ ఇవ్వండి. లాస్ట్ దగ్గర లాస్ అకౌంట్, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్ ఇవ్వండి. లాస్, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్. నెక్స్ట్ కింద కూడా సేమ్ ప్రాసెస్. లాస్ట్ దగ్గర లాస్ట్ అకౌంట్, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్ ఇవ్వండి. ఇచ్చారు కదా, దాని కింద గెయిన్ అక్కడ కాదండి, దాని పై లైన్ ఇక్కడ కాదు ఇవ్వాల్సింది, అక్కడ ఇవ్వాలి. లాస్ట్ దగ్గర లాస్, గెయిన్ దగ్గర గెయిన్. ఈసీసీలో ఇచ్చాం సేమ్ ప్రాసెస్. ఇచ్చారు కదా, కింద చూడండి ఇంకోటి ఉంది క్రింద. లాస్ట్ దగ్గర లాస్, గెయిన్ దగ్గర గెయిన్ ఇచ్చేద్దాం. దాని కింద ఎఫ్సి క్లియరింగ్ అకౌంట్ అని ఒకటి ఇచ్చాం, గుర్తుందా? ఫారెన్ కరెన్సీ క్లియరింగ్ అకౌంట్.
ఎఫ్సి క్లియరింగ్ అకౌంట్ ఇచ్చాం. సేవ్ చేయండి. సో ఈ కాన్ఫిగరేషన్ ని వెయిట్ చేశారు కదా, సేవ్ చేశారా? నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ నెక్స్ట్ ఎంట్రీలో క్యాష్ అకౌంట్ తీసుకోండి. ఫస్ట్ క్యాష్ అకౌంట్ దగ్గర ఏం తీసుకోవాలి? క్యాష్ అకౌంట్. నెక్స్ట్ క్రింద లాస్ దగ్గర లాస్, గెయిన్ దగ్గర గెయిన్. సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు చేసినట్లే చేసుకోండి. అడ్జస్ట్మెంట్ ఎఫ్సి క్లియరింగ్ అకౌంట్ కూడా యాడ్ చేయండి. సేవ్. సో మనం ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తాం. దీన్ని బేస్ గా చేసుకుని మనకి ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అకౌంట్ డేటా టు లోన్ అకౌంట్, లోన్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ మనం డిస్కస్ చేసాం కదా, అవి అన్నమాట. ఫస్ట్ లోన్ కి చేసాం, తర్వాత క్యాష్ కూడా చేసేసాం. లోన్ కి క్యాష్ కి రెండింటికి చేసాం. నెక్స్ట్ డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. ఎందుకు ఉపయోగపడుతుంది డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్ అనేది? ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ ని ప్రాసెస్ చేయడానికి. ఎవ్రీ మంత్ ఎండ్, ఇయర్ ఎండ్, డే టు డే ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది చేస్తారు. మీకు తెలుసు కదా, ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసాము. ఓపెన్ చేద్దాం. OB59 ట్రాన్సాక్షన్ కూడా డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్ OB59. లేదంటే బ్యాక్ వెళ్ళండి, సేమ్ పాత్ ఉంటుంది. OB59 కి వెళ్ళొచ్చు, లేదంటే బ్యాక్ కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, పీరియాడిక్ ప్రాసెసింగ్, validation, define validation method. Transaction code ఏంటి? OB29. ఓకే. ఇన్వెంటరీకి వెళ్ళండి. వెళ్ళరా? వ్యాలిడేషన్ మెథడ్ ఏం క్రియేట్ చేస్తాం మనం ఇంతకు ముందు? IAVM అదేనా? కాదు, మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం మనం, అంతే. IAVM ఇవ్వండి. వ్యాలిడేషన్ మెథడ్ ఏంటి? IAVM. నెక్స్ట్ ఆల్వేస్ ఎవాల్యూట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందువల్ల? ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ ఉంటుంది. తర్వాత డిస్క్రిప్షన్ కూడా ఇవ్వండి. డిస్క్రిప్షన్ వ్యాలిడేషన్ మెథడ్ అని మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఆల్వేస్ ఎవాల్యూట్ అనేది ఫారెన్ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ ఉంటుంది కాబట్టి తీసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ డెబిట్ బ్యాలెన్స్, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ క్రెడిట్ బ్యాలెన్స్ లాస్ట్ లో ఉంది. M తీసుకోండి. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. సేవ్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట వ్యాలిడేషన్ మెథడ్. ఇంకోటి దాన్ని ఇవ్వండి, మీరు గుర్తుపెట్టుకోండి. S4 VM ఇవ్వండి. VM సేవ్, కంటిన్యూ. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి, టైం డిపెండెంట్ అట్రిబ్యూషన్స్ డబుల్ క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ తీసుకుందాము. FI అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. 01/04/2024. నెక్స్ట్ టర్మ్ టైం
టైమ్ యూనిట్ అని చూసారు, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అనేది లేదంటే ప్రాసెస్ అనేది మీరు మంత్లీ చేస్తారా, డే బై డే చేస్తారా, ఇయర్లీ చేస్తారా అని అడుగుతారు. ఓకే, మంత్లీ తీసుకుంటున్నాం మనం. నెక్స్ట్ డిస్క్రిప్షన్, వ్యాలిడేషన్ మెథడ్ అని మీ కంపెనీ కూడా ఇవ్వండి. వ్యాలిడేషన్ మెథడ్ మీ కంపెనీ కూడా ఇవ్వాలి. ఆల్వేస్ ఎవల్యూట్ తెలుసు కదా మీకు, ఎందుకు తీసుకుంటాం ఆల్వేస్ ఎవల్యూట్ అనేది? ఫస్ట్ చూడండి, మంత్లీ ఇచ్చాం కదా, మంత్లీ అంటే మంత్లీ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ చేస్తాం. డిస్క్రిప్షన్ వ్యాలిడేషన్ మెథడ్ ఇచ్చాం. ఆల్వేస్ ఎవల్యూట్ అంటే ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ ఉంటుంది కాబట్టి ఆల్వేస్ ఎవల్యూట్ ఇచ్చాం. నెక్స్ట్ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ దగ్గర డెబిట్ బ్యాలెన్స్ ఇయర్ టైప్ అంటే ఓకే, మనం డాక్యుమెంట్ ఎం తీసుకోండి. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అర్థం. సేవ్ చేశారు కదా, ఫైన్. మీకు నేను లాస్ట్ క్లాస్లో ఫారెన్ కరెన్సీ ఇది కాదు, రికరింగ్ ఎంట్రీస్ చెప్పాను కదా, సెకండ్ స్టెప్ ఫాలో అవ్వండి, ఫస్ట్ స్టెప్ వద్దు. సెకండ్ టైం చేశాం కదా, అదే ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం చేసింది వద్దు, సెకండ్ టైం ఏదైతే చేసామో అదే ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఏముంది, వ్యాలిడేషన్ ఏరియా అయిపోయింది కదా. నెక్స్ట్ ఒక బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే పాత్రలోకి వెళ్ళాలి, బ్యాక్ అంటే ఓకే. వ్యాలిడేషన్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది? వ్యాలిడేషన్ ఏరియా అంటే, వ్యాలిడేషన్ ఏరియా అనేది రివాల్యూషన్ అనమాట. యాక్చువల్గా దీనికి ప్రీవియస్ గా మనం ఇచ్చిన గెయిన్ అండ్ లాస్ అకౌంట్స్ అవన్నీ అసైన్ చేస్తాం, అవి ఇక్కడ యూజ్ అవుతాయి మనకి. యాక్చువల్గా డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియా ఇన్వెంటరీస్. వ్యాలిడేషన్ ఏరియా ఏం తీసుకున్నాము? ఐఏ ఎగ్జాంపుల్, ఐఏ ఇవ్వండి. వ్యాలిడేషన్ మెథడ్ ఏం తీసుకున్నాము? ఆల్రెడీ మనం చేసాం కదా ఇంతకుముందు, S4VM. S4VM. నెక్స్ట్ కరెన్సీ ఏంటి? మన కరెన్సీ 10 కదా, 10 ఇవ్వండి. 10 అంటే కంపెనీ కోడ్ కరెన్సీ. టెక్స్ట్ ఇవ్వండి, వ్యాలిడేషన్ ఏరియా అండ్ లాస్ట్ లో లాంగ్ టెక్స్ట్. ఇది వ్యాలిడేషన్ ఏరియా. సేవ్ చేయండి. వ్యాలిడేషన్ ఒకటి క్రియేట్ చేసాం, A1 ఆల్రెడీ ఉందంట, మార్చండి. S4 ఇస్తారా? ఇవి గుర్తుపెట్టుకోవాలి, S4VM. వెయిట్ నేను ఒక ఫోటో తీస్తాను. వెయిట్ చేయండి, ఇవి మళ్ళీ మర్చిపోతే మనకు ప్రాబ్లం, అవుట్పుట్ కనిపించదు. నెక్స్ట్ సో ఇక్కడ ఏం చేస్తాము, వ్యాలిడేషన్ ఏరియా ఒకటి క్రియేట్ చేసి వ్యాలిడేషన్ మెథడ్కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ పాత్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. అసైన్ వ్యాలిడేషన్ ఏరియా అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఇన్వెంటరీకి వెళ్ళండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్ కదా. సో మన వ్యాలిడేషన్ ఏరియా ఇవ్వండి. S4 S4 is the validation area. నెక్స్ట్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏం క్రియేట్ చేసాం మనం? IMAL. టైప్ చేయండి, IMAL. అదేనా? IMAL ఇదే కదా? ఇది కాకపోతే మళ్ళీ ఎర్రర్స్ వస్తాయి, చెక్ చేసుకోవాలి. సేవ్ చేయండి, ఎంటర్ సేవ్ చేస్తారా? తర్వాత చూడండి,
నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి క్రియేట్ చేసాం మనం. ఓకే సరే ఓపెన్ చేద్దాం. FS00కి వెళ్ళండి. FS00 లోన్ కి వాటికి అసైన్ చేయాలి. అసైన్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఇన్ GL అకౌంట్స్. FS00 లోన్ అకౌంట్ కి క్యాష్ అకౌంట్ కి అసైన్ చేయాలి. ఫస్ట్ మీరు లోన్ అకౌంట్ తీసుకోండి. లోన్ అకౌంట్ ఎడిట్ లోకి వెళ్ళండి. లోన్ అకౌంట్ ఎందులోకి వస్తుంది? బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది, సెకండరీ లోన్స్ లో ఉంటుంది చూడండి. పెన్సిల్ సింబల్ తీసుకోండి. కంట్రోల్ డేటా. ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఉందా? ఉంది చూడండి, INR కింద. ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తాం? ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి IAEKనా? IAEK డ్రాప్ డౌన్ చేయండి. ప్రియాంక డ్రాప్ డౌన్ చేయండి. IAEK ఇదే కదా మనం క్రియేట్ చేస్తాము, ఇదేనా? yes sir అదే మంది మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇదే కదా సార్. ఇవ్వండి, ఉంది చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా ఉంది కదా, అది ఇవ్వండి. అది ఇచ్చేసిన తర్వాత సేవ్ చేసేయండి. లోన్ అకౌంట్ కి అసైన్ చేయాలండి. సేవ్. అలాగే క్యాష్ అండ్ బ్యాంక్ క్యాష్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాం, దానికి కూడా అసైన్ చేయాలి. క్యాష్ అకౌంట్ కూడా లోన్ అకౌంట్ ఇద్దాం. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? ఎక్స్చేంజ్ రేట్ అనేది చేంజ్ అవుతుంది. మనం నెక్స్ట్ మంత్ ఫస్ట్ లో లోన్ తీసుకున్నాం, ఎగ్జాంపుల్ 75 రూపీస్ ఉంది, తర్వాత 10th కి 75 రూపీస్ అయింది. వాల్యూ ఎంత డిఫరెన్స్ వస్తుందనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ చేయండి, MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. MS వర్డ్ ఓపెన్ చేయండి. MS వర్డ్ ఓపెన్ చేయండి. ఇక్కడ 01/01/12/2024 డేట్. లోన్ తీసుకున్నాం, LOAN లోన్ టైప్ చేయండి. లోన్ ఎంత తీసుకున్నాం? ఎగ్జాంపుల్ $1000, $100 చూడండి. $100 తీసుకున్నాం. ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంది వాల్యూ? 75 రూపీస్. అంతే కదా మనం చేసింది, 75 రూపీస్ ఉంది. లోన్ వాల్యూ ఎంత? ఇప్పుడు ఎంత అవుతుంది టోటల్ గా? 75 ఇవ్వండి అక్కడ. RS 75 రూపీస్ ఉంది. టోటల్ ఎంత తీసుకున్నాము? టోటల్ కరెన్సీ ఇప్పుడు ఎంత అవుతుంది? టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 7500 అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు 7500. లోను 100 రూపీస్ తీసుకున్నాము. కరెన్సీ వాల్యూ ఎంత? రూపాయి వాల్యూ ఎంత ఉంది? 75 రూపీస్ ఉంది. టోటల్ గా 7500. నెక్స్ట్ పేమెంట్ చేస్తున్నాం, లోన్ పేమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు చేస్తాము 10/12/2024 10th పే చేస్తున్నాం. ఓకే, $100. లోన్ అమౌంట్ ఎంత? $100. లోన్ అని టైప్ చేయండి. లోన్ $100 అని ఇవ్వండి. పైన ఇచ్చినట్లే ఉంటుంది, కింద కూడా పైన ఇచ్చినట్లు $100 కి ముందు లోన్ అని టైప్ చేయండి. ఎంత తీసుకున్నారు? 85 రూపీస్. $85 85 రూపీస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, లోన్ తీసుకున్న రోజు 75 రూపీస్ ఉంది, పేమెంట్ చేసే రోజు 85 రూపీస్ ఉంది. అంటే ఎంత? 8500. సో చూడండి, మనకి టోటల్ గా లాస్ వస్తుందా గెయిన్ వస్తుందా? లాస్ వస్తుంది సార్. లాస్ వస్తుంది. కింద ఎంత వస్తుంది లాస్ అనేది? 1000 రూపీస్ కింద యాడ్ చేయండి కింద. సో లోన్ అనేది మనము $100 కి లోన్ తీసుకున్నాం, ఆ రోజు 75 రూపీస్ ఉంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి లోన్ పేమెంట్ చేస్తున్నాం. పేమెంట్ చేస్తున్నప్పుడు ఎంత ఉంది? 85 రూపీస్ ఉంది. అంటే 7500 తీసుకుని 8500 పే చేస్తున్నాం. డిఫరెన్స్ వాల్యూ ఎంత? 1000. ఇది లాస్, రియలైజ్ లాస్ అంటారు.
డేట్ అనేది ఇప్పుడు నేను యాక్చువల్ నెక్స్ట్ మంత్ డేట్ తీసుకున్నాను, మీరు కరెంట్ డేట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, వెళ్ళండి ఒకసారి ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB50 సింగిల్ స్క్రీన్, FB50 $100 లోన్ తీసుకుంటున్నాం. చూద్దాం మనకు అవుట్పుట్ వస్తుంది మరి, మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, USD మార్చుకోవాలి. మన ఫారెన్ కరెన్సీ కదా పోస్ట్ చేస్తుంది, మన కంపెనీ కోడ్ చేంజ్ చేసాము. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఫారెన్ కరెన్సీ USD తీసుకుంటున్నాం. USD ఇవ్వండి, ఇచ్చారు కదా. నెక్స్ట్ ఎందుకు రండి, క్యాష్ అకౌంట్ డేటా టు లోన్ అకౌంట్, అంతే కదా. క్యాష్ అకౌంట్ డేటా ఓన్లీ ఆ లెడ్జెస్ దగ్గరే కొంచెం మనకి ప్రాబ్లం అవుతుంది, ఇంకెక్కడ ఉండదు. S/4HANAలో $100 ఇవ్వండి. టు క్యాష్ అకౌంట్ డేటా టు లోన్ అకౌంట్. ప్రాఫిట్స్ ఎంటర్ చేసి ప్రాఫిట్స్ ఎంటర్ ఇవ్వండి. సో లోన్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఎంటర్ చేయండి. $100 తీసుకున్నాం లోన్ మనం, ఎంటర్ చేయండి. లోన్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ $100 తీసుకున్నాం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఐఎమ్ సారీ, సిమ్యులేట్ ఐఎమ్ సారీ. ఎంటర్. క్యాష్ అకౌంట్ డేటా టు లోన్ అకౌంట్ $100. సేవ్ చేయండి. ఎంటర్. పోస్ట్ అవుతుంది, వెయిట్ చేయండి. డాక్యుమెంట్ 29 వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. మనం ఇంతకు ముందు ఎంత ఇచ్చాము, వాల్యూ అనేది 82 రూపీస్ ఇచ్చామా, అదే తీసుకుంది. ఓకే ఫైన్, నో ఇష్యూ. మనకి ఇక్కడ ఎంత రావాలి, మనం చేంజ్ చేయలేదు కదా కరెన్సీ వాల్యూ అనేది. ఓకే ఫైన్, నో ఇష్యూ. చూద్దాం, మనం యాక్చువల్గా కరెన్సీ వాల్యూని చేంజ్ చేయలేదు. మనం ఎంత తీసుకున్నాం, ఇంతకుముందు 75 రూపీస్ తీసుకున్నామా. ఐఎమ్ సారీ, మనం డేట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ ఇవ్వాలి. ఇది ఎందుకు ఇచ్చాము, ఇది ఇవ్వకూడదు. అర్థమైనా మీకు పాయింట్, ఈరోజు డేట్ ఇవ్వకూడదు, నెక్స్ట్ మంత్ చేయాలి. ఇప్పుడు చేస్తే ఇది పిక్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ డేట్ తీసుకోవాలి కదా. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకే ఇవ్వండి, ఏం కాదు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ ఇవ్వాలి మనం. దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, చూద్దాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ ఇవ్వండి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ తీసుకోవాల్సింది, అది రిఫ్లెక్ట్ అవుతుంది. కరెక్ట్ ఇవ్వండి. మనం పోస్ట్ చేస్తాం, డేట్ కరెక్ట్గా ఇవ్వాల. 01 పైన కరెక్ట్గా ఇవ్వండి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్. 100 రూపీస్ తీసుకోండి లోన్. క్యాష్ అకౌంట్ డేటా టు లోన్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డేటా టు లోన్ అకౌంట్. కాస్ట్ సెంటర్ తీసుకోండి. ప్రాఫిట్ సెంటర్ అని సారీ. ఎంటర్. ఇక్కడ కాస్ట్ సెంటర్ కదా తీసుకుంటాం మనం. మీరు యాక్చువల్గా ఒకటి, మనము ఇక్కడ కాస్ట్ సెంటర్ తీసుకోకూడదు, ప్రాఫిట్ సెంటర్ తీసుకోవాలి. ఎందువల్ల అంటే ఇది లోన్ కదా. మీరు పని చేయండి, ప్రాఫిట్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి. కాస్ట్ సెంటర్ ఇవ్వకండి, అయినా పోస్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ ఇవ్వండి. ప్రాఫిట్ సెంటర్ ఏం క్రియేట్ చేసాము, IA 100 కదా. ప్రాఫిట్ సెంటర్ IA 100 ఇవ్వండి. ఇది యాక్చువల్గా లోన్ కి సంబంధించిందండి. మనం ప్రాఫిట్ సెంటర్ ఏం క్రియేట్ చేసాము, 100 IA 100. ఇది కాదు, మంది కాదు కదా, ఇది మందేనా.
ప్రాఫిట్ సెంటర్ ఏం క్రియేట్ IE 100 లేదు సార్, ప్రాఫిట్ సెంటర్ గుర్తులేదు. ఇక్కడ AM07 ఉంది, ఇది మందానేమో అని. మంది కాదు, మీ కంట్రోలింగ్ ఏరియా అది కాదు కదా. మీరు పని చేయండి, టైప్ చేయండి IE 100 ఇచ్చేయండి డైరెక్ట్ గా. ఓకే, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి మళ్ళీ ఎంటర్. Profit center does not exist. 01/12/2024. ప్రాఫిట్ సెంటర్ అనేది ఇవ్వాలి, ఇవ్వకుండా అవ్వదు. ఇక్కడ ప్రాఫిట్ సెంటరే ఇవ్వాలి మనం. 1 minute. మనం ఇది ప్రాఫిట్ సెంటర్ దగ్గర డేట్ అది ఏమైనా డెలీట్ అయిందా ఏంటి? KS02 కి న్యూ సెషన్ తీసుకోండి. KS02 కాస్ట్ సెంటర్ కదా, ఇవ్వండి. పైన చేంజ్ లో పైన ఎడిట్ లోకి వెళ్ళండి. పైన ఎడిట్ ఉంటుంది చూడండి, ఇది కంట్రోలింగ్ ఏరియా కదా, అది కాదు, అక్కడ కాదు, గోటులోకి వెళ్ళండి. గోటు ఎక్స్ట్రాస్, సెట్ కంట్రోలింగ్ ఏరియా మార్చండి, ఇది ఇవ్వండి. ఇది కాస్ట్ సెంటర్ కదా, మనం ప్రాఫిట్ సెంటర్ చెక్ చేయాలి. ప్రాఫిట్ సెంటర్లో ఏదో ప్రాబ్లం ఉంది. వన్ మినిట్, నేను చెక్ చేస్తాను. 1 minute వెయిట్ చేయండి. ఎర్రర్ ఏమైనా వచ్చింది చూపించండి ఒకసారి, ఓపెన్ చేయండి. అది ఎంటర్ చేయండి. మనం ప్రాఫిట్ సెంటర్ S4CA IA100 does not exist. మనం ఏం క్రియేట్ చేసాం మీకు గుర్తులేదా? IA100 చూడండి, షీట్ అవుట్ ఇచ్చాను, షీట్లో ఏం లేదా? 1 minute సార్, చెక్ చేస్తా. పని చేయండి, తర్వాత చూడొచ్చు. KE52కి వెళ్ళండి. KE52 ఇక్కడ చూద్దాంలే. KE52కి వెళ్ళండి, న్యూ సెషన్ KE52. మీ ప్రాఫిట్ సెంటర్ IA100 ఇవ్వండి. మీరు ఏం క్రియేట్ చేస్తారా? IA100 ఇచ్చారా? ఏమి ఇచ్చారు మీరు? నో రిజల్ట్ ఫౌండ్ అని వస్తుంది. మీ ప్రాఫిట్ సెంటర్ తెలియాలి మనకి. S4100 ఇచ్చారా? పోనీ ఇవ్వండి. ఇది ఇవ్వాలి అక్కడ, మీరు అర్థమైందా? ప్రాఫిట్ సెంటర్ ఇది ఇవ్వాలి, మీరు అక్కడ వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. మీరు మర్చిపోయారు, మర్చిపోతే కష్టం. సరే చూద్దాం. చూసారా మేడం, ప్రాఫిట్ సెంటర్ మర్చిపోయారు, వెతకాల్సి వస్తుంది. మనం ఎంటర్ చేయండి. చూడండి, లోన్ అకౌంట్ ఇది ఏంటి? యాక్చువల్గా ఇది ఏంటి? లోన్ అకౌంట్ కి సంబంధించింది. సో ప్రాఫిట్ సెంటర్ తీసుకోవాలి. ఓకే, ఎంటర్ సిమ్యులేట్ క్యాష్ అకౌంట్ డేటా టు లో. ఇది మనం చేయాల్సిన పోస్టింగ్, కరెక్ట్ పోస్టింగ్ అనమాట. సేవ్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే.
మనం ఎంత తీసుకున్నాం వాల్యూ అనేది చూద్దాం. డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. ఓపెన్ అవుతుందా, లోడ్ అవుతుందా? ఓకే, వెయిట్ డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. ఎంత 75 రూపీస్ ఇచ్చాము మనం ఇంతకు ముందు నెక్స్ట్ మంత్ 10th. అవును సార్. మీరు INR పోస్ట్ చేశారు మళ్ళీ. ఓ మై గాడ్, ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయాలి మేడం. అయ్యో సారీ సార్, సారీ. వెళ్ళండి మళ్ళీ చేయండి. మీరు మనం ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేస్తున్నాం. వెళ్ళండి. ఐఎమ్ సారీ ఈచ్ అండ్ ఎవరీ వన్, సారీ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. విల్ పోస్ట్ వన్స్ అగైన్. నెక్స్ట్ మంత్ డేట్ తీసుకోండి. USD ఇవ్వండి. ఒకవేళ ఈ క్లాసెస్ అర్థం అవ్వట్లేదంటే వీడియోస్ ఇచ్చాను కదా, మీకు అందరికి వీడియోస్ ఇచ్చాను, ఆ వీడియోస్ చూడండి, ఆ వీడియోస్ చూసి చేయండి, మర్చిపోకండి. క్యాష్ అకౌంట్ ఎటా టు లోన్ అకౌంట్ $100. చూడండి మనకు అవుట్పుట్ అంతా గజిబిజిగా వస్తుంది. లోన్ అకౌంట్ $100. సెంటర్ ఇవ్వండి, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్, ఎంటర్. ఇంకేం అవసరం లేదు, ఓన్లీ ప్రాఫిట్ సెంటర్ ఒకటే ఇవ్వాలి. అక్కడ కూడా ఇచ్చారండి వేరే చోట. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్. ప్రాఫిట్ సెంటర్ సిమ్యులేట్, ఎంటర్ చేయండి, సిమ్యులేట్, ఎంటర్, 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 సేవ్. ఇక్కడ డాలర్స్ ఇచ్చారా, సేవ్, అగైన్ సేవ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే 31 డాక్యుమెంట్ నంబర్. లోకల్ కరెన్సీ ఎంత, US డాలర్ 100 ఉంది. లోకల్ కరెన్సీ 70 ఎంత తీసుకున్నాం, 75 రూపీస్ తీసుకున్నాం. కరెక్ట్ గా తీసుకున్నాం కదా, ఇది వాల్యూ, ఇది కరెక్ట్ పోస్టింగ్ ఇది. ఓకే, సో GL పోస్టింగ్ చేస్తాం మనం, FB50 డబల్ స్క్రీన్ లో పోస్టింగ్ చేస్తాం. సో తర్వాత ఏమైంది, వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది, రూపాయి వాల్యూ అనేది తగ్గిపోయింది, అంటే 85 రూపీస్ పే చేయాలి. లోన్ అమౌంట్ క్లియరింగ్, అవుట్ గోయింగ్ పేమెంట్, ఇది ఏం చెప్పచ్చు యాక్చువల్ చూడండి. లోన్ పేమెంట్ చేస్తున్నాం, F-07, F-07, F-07 చూడండి. లోన్ పే చేస్తున్నాం, ఏ డేట్కి పే చేస్తున్నాము, నెక్స్ట్ మంత్ 10th పే, ఫస్ట్ లోన్ తీసుకున్నాం 10th పే చేస్తాం. ఇవ్వండి. డాక్యుమెంట్ టైప్ SA తీసుకోవాలి, SA. కరెన్సీ USD, ఇవన్నీ మార్చుకోవాలి మనం, USD. నెక్స్ట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. డేట్ నెక్స్ట్ మంత్ 10th డేట్ ఇచ్చాం, 10th పే చేస్తున్నాం కదా, ఆ డేట్ ఇచ్చాం. నెక్స్ట్ అకౌంట్ దగ్గర ఏం తీసుకోవాలి, క్యాష్ ఆర్ బ్యాంక్ కింద, అకౌంట్ దగ్గర క్యాష్. హౌస్ బ్యాంక్స్ ని బేస్ గా, హౌస్ బ్యాంక్స్ కూడా ఇవ్వచ్చు అండి, తెలుసా మీకు? హౌస్ బ్యాంక్స్ కూడా ఇవ్వచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. S/4HANA ఇక్కడ హౌస్ బ్యాంక్స్ ఉంటాయి. అకౌంట్ ఇచ్చారు కదా, క్యాష్ అకౌంట్ ఎంత పే చేస్తున్నాము, $100. $100 అంటే ఆల్రెడీ ఇంకా ఉంది అమౌంట్, అది కూడా తీసుకుంటుందేమో మరి తెలియదు, చూద్దాం. అవ్వకపోతే కనుక మీరు చేయండి, కరెక్ట్ ఎంట్రీ పోస్ట్ చేయండి, మనం కరెక్ట్గా చేయలేదు ఇక్కడ. నెక్స్ట్ లోన్ అకౌంట్, లాస్ట్ లో లోన్ అకౌంట్, లోన్ అకౌంట్. ఓకే, ఇవి ఇవ్వాలి, డేట్ జాగ్రత్తగా ఇవ్వండి. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి, తీసుకుంటున్నా అయితే అయినట్టు, లేకపోతే ఇంకా అవ్వదు, మనం ఇంతకుముందు రాంగ్ చేస్తాం కదా. ఎంటర్ చేయండి, కరెక్ట్గా తీసుకోండి. ఈ వాల్యూస్ ఎక్స్ట్రా వస్తున్నాయండి, ఇవి డీసెలెక్ట్ చేయండి, ఆ లాస్ట్లో ఉన్నాయి కదా 100, ఇందులో బ్యాక్ వెళ్ళండి. డీసెలెక్ట్ అంటే అలా కాదు, స్టాండర్డ్ కదా, పార్షియల్ తీసుకోండి, పార్షియల్లో చేద్దాం. యాక్చువల్గా స్టాండర్డ్లో అయిపోతుంది, ఒకటే ఇన్వాయిస్ ఉంటాయి. ఇవి డీసెలెక్ట్ చేసి ఉంటుంది, అమౌంట్ దగ్గర చేయండి.
మైనస్ పైన కూడా మైనస్ చేయండి 30 మనము 10th కదా క్లియర్ చేస్తున్నాం అది కూడా మైనస్ చేసేయండి అది ప్లస్ సెలెక్ట్ లో ఉంచండి అది యాడ్ అవుతుంది ఆటోమేటిక్ గా ఉంచండి అది యాక్చువల్గా స్టాండర్డ్ లో చేయండి ఎక్స్ట్రా ఉన్నాయి కదా ఎంట్రీస్ అనేవి దానివల్ల మనకి ఇవి తీసుకోవట్లేదు మనం తర్వాత చేద్దాం గో టు డాక్యుమెంట్ సిమ్యులేట్ మీరు స్టాండర్డ్ లో చేయండి సో పోస్ట్ చేయండి సేవ్ చేయండి గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే ఇక లాస్ వస్తుందా గెయిన్ వస్తుందా నెక్స్ట్ మంత్ 20కి నెక్స్ట్ మంత్ 10th కి ఎంత ఉంది వాల్యూ ఎంత ఉంది కరెన్సీ వాల్యూ అనేది 82 రూపీస్ ఉంది అంతే కదా లాస్ట్ చూస్తే 1000 రూపీస్ సరిపోయిందా నేను ఫస్ట్ లో చెప్పాను ఆ ఇమేజ్ అది ఓపెన్ చేయండి ₹1000 వచ్చిందా లేదా వచ్చింది సార్ మిగిలిన వాళ్ళందరూ క్లియర్ ఉందా అర్థమైందా లేదా కాన్సెప్ట్ ఇక్కడ మనం ఒక్కటే మిస్టేక్ చేసాము ఇప్పుడు వేరే ఎవరికైనా అర్థం కాకపోతే ఒక్కసారి చెప్దాం సార్ ఆ పాయింట్ మనం చెప్పండి మీరు ఏం చెప్తారు చెప్పండి ఈ ఒక్కటే ఇక్కడ మనము డేట్ ఒకటి రాంగ్ ఇచ్చాం ఫస్ట్ చేసినప్పుడు అండ్ కరెన్సీ ఒకటి ఐఎన్ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ యూఎస్డి నేను ఐఎన్ఆర్ తీసుకున్నాను దానివల్ల మనకు మిస్టేక్ అయింది అంతే తప్ప రెస్ట్ ఈస్ ద సేమ్ మీరు పోస్టింగ్ డేట్ మనం నెక్స్ట్ మంత్ తీసుకున్నాం కాబట్టి ఆ పోస్టింగ్ డేట్ ఇచ్చి ఇక్కడ కరెన్సీ యూఎస్డి ఇచ్చారంటే సేమ్ ఇప్పుడు మనకి ఎట్లా అవుట్పుట్ వచ్చిందో అట్లానే వస్తుంది వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ అదొక్కటే నేను ఇక్కడ చేసిన మిస్టేక్ మీరు అది ఐడెంటిఫై చేసుకోండి అయిపోయింది సార్ వన్ మోర్ టీ కోడ్ చూడండి FAGL _ SAP లోకి వెళ్ళండి FAGL _ FCV I'm sorry FAGL _ FC _ VAL ECC అయినా S/4HANA అయినా సేమ్ టీ కోడ్ వాడతాం ఐఎమ్ సారీ ఇది కాదు FAG ఇది కాదు మరి మారిపోయింది సారీ ఇది కాదు టీ కోడ్ ఎగ్జిట్ కొట్టేయండి ఈసీసీలో మనం ఒక టీ కోడ్ వాడతాం FAGL _ FCV వాడతాం సారీ ఏమి ఇచ్చాం FAGL _ FC _ VAL టైప్ చేయండి ఇచ్చింది ఇవ్వండి ఎంట్రీ వద్దు FAGL _ FC _ VAL ఇది ఈసీసీ వెర్షన్ లో మనం యూజ్ చేస్తాం ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ కి S/4HANAలో చేంజ్ అయిపోయింది టీ కోడ్ అనేది టీ కోడ్ ఏమి ఇవ్వాలి ఇది ఈసీసీ టీ కోడ్ అండి ఇక్కడ చెప్పింది ఈసీసీ టీ కోడ్ S/4HANA టీ కోడ్ చెప్తాను నోట్ చేసుకోండి FAGL _ FCV ఇవ్వండి ఇది S/4HANA టీ కోడ్ కంపెనీ కోడ్ ఇవ్వండి వ్యాలిడేషన్ ఏమి ఇచ్చాము S4 అయ్యేనా ఇవ్వండి S4 నెక్స్ట్ కీ వచ్చేసి 31/10/2024 ఓకే అది అలా ఉంచేయండిలే 31 కాదు కదా 10th డేట్ అది ఓకే సరే అది అలా ఉంచండి అదే మార్చకండి క్రిందకి రండి క్రింద
వాలిడేషన్ ఏరియా జిఎల్ ఇక్కడ కాదు, మీరు అక్కడ పని చేయండి, జిఎల్ అకౌంట్ బ్యాలెన్సెస్ సెలెక్ట్ చేయండి. జిఎల్ బ్యాలెన్సెస్ ఓపెన్ అవుతుందా, ఓపెన్ చేయండి. వ్యాలిడేట్ జిఎల్ బ్యాలెన్సెస్ సెలెక్ట్ చేసుకోండి. చూద్దాం ఇది ఎలా వస్తుంది అవుట్పుట్. క్రింద వ్యాలిడేట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, వ్యాలిడేట్ పిఆర్టీ బ్యాలెన్సెస్ ఓన్లీ, అవి సెలెక్ట్ చేసుకోవాలి. క్రింద ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ బ్యాలెన్సెస్ ఏమి ఇచ్చాం మనం, ఈఎక్సి ఈఆర్ డిఫరెన్సెస్ ఏమి ఇచ్చాము, ఐఏఈకేనా S4 ఐఏఈకే, అది ఇవ్వండి, అది ఇవ్వాలి. తర్వాత 1 minute పైన డేట్ మనం మార్చాలనుకుంటున్నాం. నెక్స్ట్ మంత్ ఎండింగ్ డేట్ ఇవ్వండి అక్కడ, నెక్స్ట్ మంత్ కదా, నెక్స్ట్ మంత్ ఎండింగ్ డేట్ ఇవ్వండి. ఇచ్చేసాము. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. డిఫరెన్స్ వాల్యూ కనిపిస్తుంది చూద్దాం ఇక్కడ. కన్యూ చేయండి. ఏం రాలేదా, ఏమని వచ్చింది అక్కడ మెసేజ్ మనకి, ప్రోగ్రామ్ నీడ్ టు బి రీస్టార్టెడ్ అని వచ్చింది సార్. ఎందువల్ల, సేమ్ ఇవ్వండి, FAGL _ అలా ఎందుకు వస్తుంది, ఎర్రర్ కనిపించలేదు అన్న ఉంటే. కంపెనీ కోడ్, వాలిడేషన్ ఏరియా, వాలిడేషన్ గెయిన్ అండ్ లాస్ వచ్చేసింది మనకి. ఇది ట్రై చేద్దాం, ఇది అంతే. అవన్నీ తీసుకోండి. మనం నెక్స్ట్ మంత్కి కదా తీసుకుంది లోన్ అనేది. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. ఇక్కడ కరెన్సీ ఇవ్వక్కర్లేదా సార్? కరెన్సీ అవేమీ అవసరం లేదు, ఎక్స్చేంజ్ రేట్కి ఇచ్చేసాం కదా, ఓకే కాబట్టి అవసరం ఉండదు. ఎనీవే ఓ పని చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఏం కాదు, చూద్దాం ఎందుకంటే రావట్లేదు మనకి ఇక్కడ. ₹1000 డిఫరెన్స్ కనిపించిందా ఇక్కడ, చూడండి. ఇందాక ఏదో ప్రాబ్లం అది కనిపించిందా లేదా మేడం? కంప్లీట్ రైట్కి వెళ్ళిపోండి, రైట్ సైడ్కి మూవ్ చేయండి. ₹1000 డిఫరెన్స్ అమౌంట్ కరెక్టేనా? ఇది కూడా రావాలి, ఇది వస్తే మనకు అంటే కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ అనమాట. ఇది కూడా వస్తుంది. అర్థమైందా? క్లియరా అందరికి? ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ చేస్తున్నాం మనం. ఇది అవుట్పుట్. ₹1000 కదా వాల్యూ డిఫరెన్స్ అనేది. మీరు లోన్స్ ఏమైనా తీసుకోండి, ఏమైనా చేసుకోండి, ఇది ఫైనల్ గా అవుట్పుట్ అన్నమాట. మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడరేంటి? క్లాస్ అర్థమవుతుందా లేదా? ముందు ఫస్ట్ నాకు అది చెప్పండి, క్లియర్ చేయండి. రేపటి నుంచి బీపీ స్టార్ట్ చేస్తాను, బిజినెస్ పార్ట్నర్. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ చెప్తాను. 40 క్లాసెస్ చెప్తాను మీకు, అట్లీస్ట్ మీకు ఎందుకంటే క్లారిటీ వస్తుంది కదా. ఇంకోటి వీటిలో ఇది కూడా చేద్దాం, BRS ఒకటి చెప్తాను, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. మనకు అవుట్పుట్ రావాలి, MBRS అండ్ EBRS అవి చెప్పాలి. మాక్సిమం టైం ఉన్న వరకు కవర్ చేద్దాం, చాలా వరకు టాపిక్స్ అన్ని. క్లియరా? సార్ ఇంకొక డౌట్ ఉంది. ఇప్పుడు మనం ఐడాక్స్ అనేది ఓన్లీ S/4HANA లోనే చేయాలా సార్? అది ECCలో కూడా చేయొచ్చు. ఓకే, అన్నిట్లోనూ చేయొచ్చు.
ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.